అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వరలక్ష్మి వ్రతం రోజు వాయనం ఎలా ఇవ్వాలి, వాయనంలో ఏమి ఇవ్వాలి అని తెలుసుకుందామండి. ఇంటికి వచ్చిన ముత్తైదువును వరలక్ష్మి అమ్మవారిగా భావించి వాయనం ఇవ్వాలండి. మనం ముందుగా కాళ్ళకి పసుపు రాసి, మెడకు గంధం రాసి, కుంకుమ బొట్టు పెట్టాలండి. వాయనంలో 12 పూర్ణం కుడుములు, ఒక తోరము, తాంబూలము పెట్టాలి. తాంబూలంలో 2 తమలపాకులు, 2 అరటిపళ్ళు, ఒక్క డబ్బులు పెట్టాలండి. ఎన్ని డబ్బులు పెట్టినా కాయిన్ అనేది ఖచ్చితంగా పెట్టాలండి. 0 వచ్చేలాగా డబ్బులు ఇవ్వకూడదు అనమాట. అంటే 10, 20 అలా ఇవ్వకూడదండి. చివరిగా 1 ఉండాలన్నమాట. వక్కపొడి ప్యాకెట్లు కాకుండా ఇలా వక్కలు మాత్రమే పెట్టాలండి. గాజులు, ఏమైనా 2 పళ్ళు, పువ్వులు, బ్లౌజ్ పీస్ పెట్టాలండి. అలానే నానబెట్టిన శనగలు, ఇవన్నీ ఉండాలండి ఇచ్చే వాయనంలో. వాయనం ఇచ్చేటప్పుడు ఇచ్చినమ్మ వాయనం అని మనం అంటే, పుచ్చుకుంటినమ్మ వాయనం అని వారు అనాలి. ఎవరందుకున్నారమ్మ వాయనం అని మనం అంటే, నేనమ్మ వరలక్ష్మిని అని వారు అనాలి. కోరితినమ్మ వరం అని మనం అంటే, ఇస్తినమ్మ వరం అని వారు అనాలండి. వాయనం పుచ్చుకునే వారిని మనం అమ్మవారిగా భావించి ఇస్తాం కాబట్టి ఇలా వరలక్ష్మి దేవికి అందించినట్టుగా భావన చేసి అందివ్వాలన్నమాట. వాయనంలో పెట్టే పూర్ణం కుడుములు ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా బియ్యం రవ్వ తీసుకోవాలండి. దానికోసం బియ్యంని మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదండి, గోధుమ రవ్వలాగా ఇంత ఫైన్గా క్రష్ చేసుకోవాలి. ఈ రవ్వను జల్లించకూడదని గుర్తుపెట్టుకోండి. రవ్వని కొలుచుకోవాలండి. నాకు ఈ కప్పులోకి వచ్చింది. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి 2.5 కప్పుల వాటర్ని వేసుకోవాలండి. 1 స్పూన్ ఉప్పు వేసుకుని మరగనివ్వాలి. ఒక పొంగు వచ్చాక బియ్యం రవ్వను వేసుకోవాలండి. అలానే చిన్న కప్పు కొబ్బరి తురుము వేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి. నీళ్ళు అయిపోయేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. ఉడికిపోయాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పూర్ణం కోసం 1 కప్పు బెల్లం తురుము, 1 కప్పు కొబ్బరి తురుము తీసుకుని 2 కలిపి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకుని రౌండ్గా బాల్స్లా చేసుకోవాలి. ఉక్కపెట్టిన పిండిని తీసుకుని మధ్యలో ఈ పూర్ణం పెట్టుకుని రౌండ్గా చేసుకోవాలండి. టైం సరిపోవట్లేదు అనుకునేవారు సింపుల్గా బెల్లం, కొబ్బరి తురుము కలిపేసి ఉక్కపెట్టిన పిండిలో పెట్టేయచ్చండి. కొంచెం కలిపి చూపిస్తున్నామండి మీకు. 1 కప్పు బెల్లాన్ని, 1 కప్పు కొబ్బరిని ఇలా డైరెక్ట్గా కలిపేసి పెట్టేసుకోవచ్చు. ఈ కుడుములను స్టీమ్ మీద ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. వీటిలో 12 కుడుములు వాయనంలో పెట్టి ముత్తైదువుకు ఇవ్వాలండి. మిగతావి దేవునికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. కలశాన్ని ఎలా పెట్టుకోవాలి, పూజ ఎలా చేయాలి, వ్రత కథ గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోస్ని చూడండి. అలానే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కలశం ఎలా పెట్టుకోవాలి, తోరం ఎలా వేసుకోవాలి, వ్రత కథ, ఇలాంటి వాటి కోసం ఈ వీడియోస్ని చూడండి. అలానే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.